చాలా మంది చూస్తున్నారు. ఓకే. లైక్ జేస్తున్నారు. కొంతమంది కామెంట్ జేస్తున్నారు. సో, మీ కామెంట్, మీ లైక్ అండ్ 1 సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇవి ఎక్కువ హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇంకెక్కువ వీడియోస్ చేయడానికి, ఎక్కువ కంటెంట్ అంటే మోర్ లెసన్స్ తీసుకొని ముందుకెళ్ళడానికి మీ సపోర్టు చానా అవసరం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బిలో. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కెమిస్ట్రీ కిడ్స్. ఇన్ అవర్ కెమిస్ట్రీ ఓనమాలు ప్రోగ్రామ్స్లో టుడే we are discussing about the oxidation numbers. So, what are the oxidation number? What is oxidation number? How to form the oxidation numbers? Okay, and where we are applying, where is it used, these oxidation numbers. So, these types of questions we are discussed in this topic. Okay, so first of all, what is the oxidation number? The previous class, the ions we already discussed. అయాన్స్ అనే టాపిక్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, కావాలంటే ఆ వీడియో కూడా మీకు లింక్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. ఆక్సిడేషన్స్ ఆర్ టు ఫార్మ్ బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. కాంపౌండ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయినా లేదా గెయిన్ అయినా ఆర్ షేర్ చేసుకున్న ఈ ఆక్సిడేషన్ నెంబర్స్ అనేది ఫామ్ అవుతాయి. వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్స్ అంటే, ఎనీ ఆటమ్, ఈ ఆటము వేరే ఆటం తోటి కలిసి ఒక కాంపౌండ్ ఫామ్ అవ్వాలి అంటే ఒక ఆటం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ ఆటమ్, టూ ఆటమ్స్ ఆర్ మోర్ దెన్ 2 ఆటమ్స్, ఎన్ని ఆటమ్స్ అయినా కంబైండ్ అవనియండి ఒక కాంపౌండ్ ఫామ్ అవ్వడానికి. కానీ బేసిక్గా ఒక ఆటము ఇది ఎలక్ట్రాన్ అన్నా ఇవ్వాలి, లేదా ఈ ఆటం ఎలక్ట్రాన్ అన్నా తీసుకోవాలి, లేదు అంటే ఈ ఆటము ఇంకో ఆటం తోటి ఎలక్ట్రాన్స్ అయినా షేర్ చేసుకోవాలి. అలా షేర్ చేసుకోవడం వల్ల ఈ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి, లేదా అయాన్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా. అంటే కాంపౌండ్స్ ఫామ్ అవ్వడానికి మనకి ఎలక్ట్రాన్ షేరింగ్, లాసింగ్, గెయినింగ్ చేయడం వల్ల కాంపౌండ్స్ అనేది ఫామ్ అవుతాయి. ఈ ఎన్ని ఎలక్ట్రాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్, దట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్. అంటే ఆ 2 ఎలక్ట్రాన్సే ఈ ఆటం యొక్క ఆక్సిడేషన్ నెంబర్. ఓకే, సో 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది. సో వాట్ ఈస్ దిస్ ఆక్సిడేషన్ నెంబర్? -2. లేదు 2 ఎలక్ట్రాన్ లాస్ చేసింది, +2. అంటే గెయిన్ చేసుకున్నా, లాస్ చేసుకున్నా, లేదా షేర్ చేసుకున్నా. ఓకేనా. సో see here, the oxidation number is the charge. అంటే ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఒక ఛార్జ్ ప్రజెంట్ ఆన్ అన్ ఆటమ్. దేని మీద ఉంటుంది ఆ ఛార్జ్ అనేది? ఒక ఆటమ్ మీద ప్రజెంట్ అయి ఉంటుంది ఇన్ ఏ కాంపౌండ్. అది కాంపౌండ్ కావచ్చు, లేదా అయాన్ అయినా కావచ్చు. దట్ ఈస్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ ఆక్సిడేషన్ నెంబర్. దట్ వన్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ ఆక్సిడేషన్ నెంబర్. దిస్ ఆక్సిడేషన్ నెంబర్, the oxidation number, it have positive charge or negative charge and it have 0 లేదా 0 అయినా ఉండొచ్చు. ఆక్సిడేషన్ నెంబర్ అనేది is it present in positive charge or negative charge or 0? ఇలా 3లో ఏదో ఒకటి ప్రజెంట్ అయి ఉంటుంది. 2 ఒకటే ఉండే సార్, ఏదో ఒకటి మాత్రమే ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఈ ఆక్సిడేషన్ నెంబర్స్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి వీ హ్యావ్ దట్ డిఫరెంట్ రూల్స్ ఆర్ దేర్. కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకేనా. ఇఫ్ వీ వాంట్ టు క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్, వీఆర్ డిస్కసింగ్ సమ్ రూల్స్. ఏంటి అవి రూల్స్? వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ, ప్రతి రూల్కి కొన్ని ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆక్సిడేషన్ నెంబర్స్ని డిస్కస్ చేసుకుంటాం.
ఓకేనా? దీంట్లో ఆక్సిడేషన్ నెంబర్స్ వి ఆర్ డిస్కసింగ్ ఇన్ రూల్స్ వైజ్. రూల్ 1, రూల్ 2, రూల్ 3 ఇట్లా ఒక్కొక్క రూల్‌కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, బిఫోర్ ఆన్ దట్, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్ సార్? ద ఆక్సిడేషన్ నెంబర్ ఈస్ నథింగ్ బట్ ఎనీ ఆటమ్. ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఒక ఆటము ఈ ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ ద మ్యూచువల్ షేరింగ్. ఓకే, మ్యూచువల్గా ఒకదానితోటి ఒకటి షేర్ చేసుకోవడం, మ్యూచువల్ షేరింగ్. సో ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడం వల్ల ఆక్సిడేషన్ నెంబర్స్ అనేది ఫామ్ అవుతాయి. ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్ బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ షేర్ చేయడం వల్ల, గెయిన్ చేసుకోవడం వల్ల, లాస్ చేసుకోవడం వల్ల ఆక్సిడేషన్ నెంబర్స్ అనేది ఫామ్ అవుతాయి. ఒక్కొక్క ఆటంకి ఆక్సిడేషన్ నెంబర్స్ని ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, అసలు ఆక్సిడేషన్ నెంబర్ని క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి రూల్స్ ఏంటి, దట్ వన్ బై వన్ వి ఆర్ డిస్కస్. సో ఫస్ట్ రూల్ 1. ఇన్ రూల్ 1, ద సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు. దేనికి ఈక్వల్ ఉంటుంది సార్ అంటే ఆటమ్స్. సో ఇంకో పాయింట్ మీకు చెప్పేది ఏంటి అంటే, ఆక్సిడేషన్ నెంబర్స్ని క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మనకు తెలిసి ఉన్నటువంటి రిమైనింగ్ ఆటమ్స్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్స్ తెలిస్తేనే ఫర్దర్గా మనం ఒక కాంపౌండ్లో ఉండేటువంటి ఒక ఆటం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే కొన్ని ఆక్సిడేషన్ నెంబర్స్ మనకు ఐడియా ఉండాలి, అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఏముంటాయి, ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ ఈ సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్స్ అంటే ఆటమ్స్ ఎన్ని ఆటమ్స్ అయితే ఉంటాయో, ఒక కాంపౌండ్లో ఎన్ని ఆటమ్స్ అయితే ఉంటాయో ఆ ఆటమ్స్ అన్నిటిని వాటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని సమ్ చేసుకోవాలి. ఓకేనా, యాడ్ చేసుకోవాలి. ఇది టోటల్ ఈక్వల్ అన్నప్పుడు మనకి ఇట్స్ ఈక్వల్ టు అన్నప్పుడు న్యూట్రల్ ఉంటుంది, అయాన్స్ ఉంటుంది సార్. న్యూట్రల్ ఆర్ అయాన్స్. సో ఒకవేళ మనం న్యూట్రల్ ఆటం అయింది అనుకోండి, అది న్యూట్రల్ ఆటం అయితే ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇట్ ఈక్వల్ టు 0. లేదు అయాన్ అయింది అనుకోండి, ఆ కాంపౌండ్ అయాన్ అయింది, అయాన్లో ఉంది, అది పాజిటివ్ కావచ్చు లేదా నెగిటివ్ కావచ్చు. ఇజ్ ఇట్ ఇన్ అయాన్? సో దాంట్లో అయాన్స్లో ఉంటే మాత్రం మనం ఏం చేస్తాం, ఇట్స్ ఛార్జ్ తీసుకుంటాం. ఏం లేదు, ఫస్ట్ కాంపౌండ్ ఏదైతే ఒక కాంపౌండ్ ఇస్తామో ఆ కాంపౌండ్లో ఉండేటువంటి ఆక్సిడేషన్ నెంబర్స్ మొత్తాన్ని సమ్ చేసి, ఈ ఆక్సిడేషన్ నెంబర్స్ సమ్ మొత్తం కూడా అది న్యూట్రల్ ఆటం అయితేనేమో ఈక్వల్ టు 0 ఉంటుంది, అయాన్ అయితేనేమో ఆ అయాన్ కాంపౌండ్ మీద ఛార్జ్ +2, +1, +3 ఎంతైతే ఉంటుందో ఆ ఛార్జ్కి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. ఆ ఛార్జ్కి ఈక్వల్. ఓకే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక న్యూట్రల్ ఆటం తీసుకుంటాం. వీఆర్ టేకింగ్ న్యూట్రల్ ఆటం. ఎగ్జాంపుల్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం. సల్ఫ్యూరిక్ యాసిడ్లో మనం సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. సో వీ డోంట్ నో దట్ సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్, దాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. సో రిమైనింగ్ ఏమున్నాయి, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. సో వీటి ఆక్సిడేషన్ నెంబర్ కూడా తెలవకుండా మనం సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఇంతకుముందు చెప్పిన పాయింట్ అది. సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్, ఏదైనా ఒక కాంపౌండ్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఆ కాంపౌండ్లో ఉన్న రిమైనింగ్ ఆటమ్స్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సార్ ఎలా సార్ అంటే మీకు మళ్ళీ లాస్ట్లో ఇస్తాను, ఒక్కొక్క దానికి ఏ ఆక్సిడేషన్ నెంబర్స్ ఉంటాయని చెప్పేసి ఒక టేబుల్ ఫార్మేషన్లో ఇస్తాను. లేదు ఈ పాయింట్లోనే 1 by 1 డిస్కస్ చేస్తాను. ఓకేనా, రైట్.
సో ఇప్పుడు హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత సార్ అంటే +1. హైడ్రోజన్ ఆక్సిడేషన్ నెంబర్ +1. హౌ మెనీ హైడ్రోజన్స్ ఆర్ దేర్? 2 హైడ్రోజన్స్ ఆర్ దేర్. ఓకే, ఒక హైడ్రోజన్ అయిపోయింది కదా, హైడ్రోజన్ అయిపోయిన తర్వాత సమ్ చేసుకోవాలి ప్లస్. ఓకే, ప్లస్ యాడ్ చేసుకోండి. సల్ఫర్ ఉంది, నెక్స్ట్ ఏముంది సల్ఫర్. సల్ఫర్ యూ కెన్ టేక్ యాజ్ ఏ ఎక్స్. ఎందుకు సార్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది సల్ఫర్ది, కాబట్టి సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుంటుంది. దెన్ వాట్ ఇస్ ఇట్ దేర్? ఆక్సిజన్. సో హౌ మెనీ ఆక్సిజన్స్ ఆర్ దేర్? 4 ఆక్సిజన్స్ ఆర్ దేర్. ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈస్ -2. -2. ఇక్కడ ఇదంతా న్యూట్రల్, అంటే ఈ కాంపౌండ్ పైన పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఏ ఛార్జ్ లేదు కదా, న్యూట్రల్ గా ఉంది కదా, ఈ కాంపౌండ్ మొత్తం న్యూట్రలే కదా. అదే ఇక్కడ చెప్పింది, అదే న్యూట్రల్ కాంపౌండ్ అయితే దేనికి ఈక్వల్ అన్నాం? 0కి ఈక్వల్ అని చెప్తున్నాం. ఇట్ ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు చూడండి, the sum of oxidation number of all the atoms. So sum of the oxidation numbers of all the atoms is equal to if it is neutral అయితే దానికి 0. ఒకవేళ చార్జ్ లేదా అయాన్ అయింది అనుకో, ఇట్ ఈక్వల్ టు చార్జ్ అని చెప్పచ్చు. సో ఇక్కడ +2 ప్లస్ ఎక్స్ ప్లస్ -8 it equal to 0. So +2 plus x minus 8 it equal to 0. 8 ని అటు సైడ్ తీసుకెళ్ళండి. +2 plus x it equal to 8. So x it equal to 8 minus 2. So x equal to +6. ఇక్కడ చార్జ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా మెన్షన్ చేసుకోవాలి. we are mention the charge ఇది పాజిటివా నెగిటివా లేదా 0 అంటే ఏ ఉంటుంది, చార్జ్ ఏ ఉంటుంది అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. లేదు సార్ 6 పెట్టామంటే అది ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా, అదే ప్లస్ అయితే 6 ఉంటే మళ్ళీ సపరేట్గా ప్లస్ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పకూడదు. యూ మస్ట్ అండ్ షుడ్ మెన్షన్ చార్జ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇట్లా ఇప్పుడు సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ 6. ఇక్కడ సల్ఫర్ కాంపౌండ్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? 6 అవుతుంది. ఓకేనా? దెన్ వీఆర్ డిస్కసింగ్ అయాన్స్. మరి అయాన్స్ ఉన్నప్పుడు వాటి యొక్క ఛార్జ్ని ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి? ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏది? అయాన్. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావ్ అయాన్, ఒకవేళ అయాన్స్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటుంది సార్ అంటే Cr2O7 -2 ఈ కాంపౌండ్ లో నాకు క్రోమియం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ కావాలి. ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ద క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్. ఎలా తీసుకుందాం? సో వీ డోంట్ నో దట్ క్రోమియం ఆక్సిడేషన్ నెంబర్, దట్స్ వీఆర్ టేకింగ్ ఎక్స్. సో సేమ్ sum of oxidation number of all the atom is equal to, if it is ions కదా, ions అన్నప్పుడు ఇట్స్ చార్జ్, దానికి చార్జ్కి ఈక్వల్గా ఉంటుంది. సో chromium oxidation number we don't know, we are calculating chromium oxidation number. How many chromiums are there? 2 chromiums, that's why this is the 2x plus, and 7 hydrogens are there. The oxygen, 7 oxygens are there. The oxygen oxidation number is -2. This total is equal to the charge అన్నాను కదా, ఇట్స్ చార్జ్ -2. ఇక్కడ చార్జ్ ఎంత ఉంది? పైన -2 ఉంది. ఒకవేళ +2 ఉంది అనుకో, ఈక్వల్ టు +2. ఓకేనా? లేదా -3 ఉంటే ఈక్వల్ టు -3, లేదా +5 ఉంటే ఈక్వల్ టు +5. ఇక్కడ చార్జ్ ఎంత ఉంటే ఈక్వల్ తర్వాత అదే చార్జ్ తీసుకోవాలి, సేమ్ చార్జ్. ఇదేమో న్యూట్రల్ కాంపౌండ్స్ కి 0 అనేది, ఇది అయాన్స్ కి. ఓకేనా? అయాన్స్. సీ హియర్ the 2x plus -14 it equal to -. ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, 2x - 14 it equal to -. 2x it equal to 14 - 2, then 12, that's 2x equal to 12, then x equal to 12/2, 2 1 ja 2 6 ja, then is a +6. +6. ఓకేనా? ఇక్కడ క్రోమియం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత సార్? +6. సో ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 1లో సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆల్ ద ఆటమ్
ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ 2 కేటగిరీస్ వస్తాయి. ఒకవేళ న్యూట్రల్ అయితేనేమో 0 వస్తది. అయాన్స్ అయితేనేమో చార్జ్ వస్తది. న్యూట్రల్ అన్నప్పుడు అది టోటల్ ఈక్వల్ టు 0. ఒకవేళ అయాన్ అన్నప్పుడు ఇక్కడ చార్జ్ ఎంత ఉంటే ఈక్వల్ తర్వాత అదే చార్జ్ మెన్షన్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద రూల్ నెంబర్ 1. Then we are discussing about the rule number 2. Calculate every compound oxidation number and give your answer in the comment box. Right. Rule number 2. Rule number 2 ఏం చెప్తున్నాం సార్ అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ an atom in its elementary form is 0. Elementary form is 0. ఏదైనా ఒక ఎలిమెంటరీ ఫామ్ ఆటం కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ హైడ్రోజన్. సో ఈ హైడ్రోజన్ మాలిక్యూల్లో నీకు మళ్ళీ హైడ్రోజన్ ఆక్సిడేషన్ నెంబరే కావాలనుకో, దీని ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వస్తుంది సార్ అంటే 0 వస్తుంది. దీని ఆక్సిడేషన్ నెంబర్ ఎట్లా వస్తుంది? 0 వస్తుంది. ఏమని చెప్పుకున్నాను చూడండి ఇక్కడ. దెన్ నీకు మళ్ళీ హైడ్రోజన్దే కావాలి అంటే ఇక్కడ హైడ్రోజన్దే కాబట్టి మళ్ళీ హైడ్రోజన్ ఉంటుంది. హైడ్రోజన్ అంటే ఎక్స్ అని అనుకుంటాం. ఎన్ని ఉన్నాయి? 2x ఇట్ ఈక్వల్ టు, ఇది న్యూట్రలే కాబట్టి, న్యూట్రల్ మాలిక్యూలే కాబట్టి ఈక్వల్ టు 0. దెన్ ఎక్స్ ఇట్ ఈక్వల్ టు 0/2. సో 0/something ఈజ్ 0. అంటే దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఏమొస్తుంది? మళ్ళీ 0నే వస్తుంది. అంటే ఎలిమెంటరీ ఫామ్ అదే ఆటం, అదే మాలిక్యూల్స్, సేమ్ మాలిక్యూల్స్ ఉన్నవన్నీ కూడా 0నే వస్తాయి. అలాగే ఇఫ్ యూ టేక్ దట్ ఆక్సిజన్ తీసుకున్నా సరే ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ O2 ఎంత వస్తుంది సార్? సేమ్ యూ కెన్ టేక్ ఎక్స్, ఇట్ ఇస్ ఏ 2x ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 0/2. సో దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ 0నే వస్తుంది. అండ్ P4 యూ కెన్ టేక్ P4, సేమ్ ఎక్స్ అండ్ 4x ఇట్ ఈక్వల్ టు 0. వై? బికాస్ దీస్ ఆల్ ఆర్ neutral molecule. That's why that x it equal to 0/4 it equal to 0. ఏది తీసుకున్నా పర్లేదు, ఓజోన్ తీసుకున్నా అంతే. ఓజోన్ తీసుకున్నా x and 3x it equal to 0, x it equal to 0/3 it equal to 0. అన్ని అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అది ఎలిమెంటరీ ఫామ్ లో ఉన్నప్పుడు దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉంటుంది సార్? అన్నిటికీ 0నే వస్తుంది. O2, H2, ఓకే, H2, N2, P4, S8, okay, S8 and AG, HG ఇట్లా ఎలిమెంటరీ ఫామ్ లో ఉన్నప్పుడు అన్ని వీటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. వీటి యొక్క అన్ని ఆక్సిడేషన్ నెంబర్స్ అన్ని కూడా 0నే వస్తాయి. ఓకేనా? దిస్ ఇస్ ద రూల్ 2. దెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద రూల్ 3. రూల్ నెంబర్ 3. In this rule number 3, alkali metals, that's mean first A group elements, it have +1 oxidation number. First A group elements anni kuda +1 oxidation number. And another one, alkaline earth metals, that is second A group, it have +2 oxidation state. Then we can see here third A group elements +3 and fourth A group elements +4 and sixth A group elements -3, seventh A group elements -4, -2, the eighth, the fifth one, fifth A group -3, sixth A group -2 and seventh A group -1 and here eighth A group is 0. సో దిస్ ద గ్రూప్ వైజ్గా ఒక్కొక్క ఎలిమెంట్కి ఏ ఆక్సిడేషన్ నెంబర్ ఉంటుంది అని చెప్పని జనరల్ ఆక్సిడేషన్ నెంబర్స్ ఇన్ గ్రూప్ వైజ్. ఓకే, దిస్ ద థర్డ్ రూల్. సో ఫస్ట్ ఏ గ్రూప్ +1, సెకండ్ ఏ +2, థర్డ్ ఏ +3, ఫోర్త్ ఏ +4
and fifth A -3, sixth A -2, seventh A -1, eighth A 0. Okay, these are the third rule. Here alkali metals, the first A group, the +1. Here hydrogen also present. Hydrogen is there. Okay, the hydrogen at almost almost all situation, almost but not all, +1 ఉంటుంది. దీని యొక్క హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అనేది +1 ఉంటుంది. ఎక్సెప్ట్ మెటల్ హైడ్రైడ్, ఎక్సెప్ట్ మెటల్ హైడ్రైడ్. ఓకేనా, మెటల్ హైడ్రైడ్ ఉన్నప్పుడు తప్ప మిగతా అన్ని సిచ్యువేషన్లో కూడా హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +1. ఎందుకు సార్ మెటల్ హైడ్రైడ్ అన్నప్పుడు? మెటల్ హైడ్రైడ్లో ఏముంటుంది? ఇట్ ఇస్ -1 ఉంటుంది మెటల్ హైడ్రైడ్. ఓకేనా, సో ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఒకటి. సోడియం హైడ్రైడ్ అంటున్నాం. సోడియం హైడ్రైడ్, if you calculate that hydrogen oxidation number, it is a X. The sodium oxidation number you all know, it's a first A group, that's why it is a +1 plus and X equal to 0. Why? Because it's a neutral. Okay, so +1 plus X equal to 0, X equal to -1, -1. సో ఈ కేసులో తప్ప ఆ రిమైనింగ్ అన్నీ కూడా దీనికి +1 ఉంటుంది. హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఆల్మోస్ట్ +1 ఎక్సెప్ట్ మెటల్ హైడ్రైడ్. దిస్ మెటల్ హైడ్రైడ్ ఇట్ హ్యావ్ -1 ఆక్సిడేషన్ నెంబర్. ఓకే, దెన్ గో టు దట్ రూల్ నెంబర్ 4. ఆక్సిడేషన్ నెంబర్ of oxides oxidation number of oxides is -2. Peroxides -1 and superoxide -half and ozonides -1/3. Dioxy difluoride, in this oxygen oxidation number you can take X. So 2X plus 2 minus 1 fluorine it equal to 0. Then 2X minus 2 it equal to 0. Then 2X it equal to 2, X equal to 2/2. We are getting +1. సో డయాక్సీ డైఫ్లోరైడ్ అన్నప్పుడు ఎంత ఉంటుంది సార్? దీని ఆక్సిడేషన్ నెంబర్ +1 ఉంటుంది. ఓన్లీ ఆక్సీ డైఫ్లోరైడ్, ఇఫ్ యూ టేక్ దట్ ఆక్సీ డైఫ్లోరైడ్, ద ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబర్ ఇట్ ఇస్ X plus 2 minus 1 it equal to 0. Okay, then X minus 2 equal to 0, X equal to +2. This is the oxy difluoride. This is dioxy difluoride. సో ఆక్సీ డైఫ్లోరైడ్లో +2 ఉంటుంది ఆక్సిడేషన్ నెంబర్, అండ్ డయాక్సీ డైఫ్లోరైడ్లో ఎంత ఉంటుంది? +1 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఆక్సైడ్స్, పెరాక్సైడ్స్, సూపర్ ఆక్సైడ్స్, ఓకే, అజోనైడ్స్, ఇవి ఆక్సిజన్లో వాటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్స్. ఇదేమో డయాక్సీ డైఫ్లోరైడ్, ఆక్సీ డైఫ్లోరైడ్ ఆక్సిడేషన్ నెంబర్స్. ఇది గ్రూప్ నెంబర్కి ఈక్వల్గానే ఉంటాయి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్. ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ oxidation numbers are different. The remaining all elements it is equal to group number. Okay, so దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ వాటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు దాంట్లో పెరాక్సైడ్స్ ఉంటే ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటాం? ఓకేనా, లెట్ విల్. సో రూల్ నెంబర్ 5 హియర్ H2S2O8 K2S2O8, okay, and S2O8 -2 and H2SO5, all oxidation numbers. These compounds are all
in sulfur oxidation number is +6. సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉంటుంది సార్ అంటే +6 ఉంటుంది ఈ కాంపౌండ్స్ అన్నిట్లో. సో వై బికాస్ హియర్ పెరాక్సైడ్ బాండ్ విల్ బి present. So see the structure in sulfur, double bond O, bond OH, bond O, okay, bond uh, double bond O, bond OH. See 8 oxygens, here 4 and here 4, 8 oxygens, 2 hydrogens. See here peroxide bond, this is peroxide bond. So that's why here -1, this oxidation number is here -1 and here also -1 is there. See how can we calculate this compound? We are taking that H2S2O8, right? And here in the oxygen, uh, 6 oxygens having -2, 2 oxygens have oxidation number -1. Then hydrogen oxidation number +1. How many hydrogens? 2 hydrogens. And sulfur, 2 sulfurs are there. We are calculating sulfur. That's why 2x plus oxygen. Here 6 oxygens it have -2 and 2 oxygens it have -1. This total compound is in a neutral. Okay, it is a neutral form. That's why equal to 0. Then 2 plus 2x minus 12 minus 2 it equal to 0. So here -2 plus 2 cancel. Then 2x it equal to 12. Then x it equal to 12 by 2. So it's a +1. Oxidation number ఎంత వచ్చింది సల్ఫర్ ది +1 oxidation. Okay, because it have 2 peroxide bond. Peroxides are present. That's why sulfur oxidation number is +6. Then go to here. So here K2 S2O8. The same here also 6 oxygens it have -2 oxidation number, 2 oxygens it have -1 oxidation number. Then we are calculating sulfur oxidation number. That's why we are taking X. The 2 potassiums are there. The potassium oxidation number +1. We are calculating sulfur oxidation number. That's why 2x and 6 oxygens have -2 and 2 oxygens it have -1 it equal to 0. Then 2 plus 2x plus 2 plus 2x minus 12 minus 2 it equal to 0. Same -2 plus 2 and 2x it equal to 12 and x it equal to 12 by 2, 2 6. Then x it equal to +6. Here also sulfur యొక్క oxidation number +6. Then we are calculating this one. And here also that S2O8 -2 sulfur ది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా ఏముంటాయి సార్ మళ్ళీ అగైన్ సల్ఫర్స్ 2 6 -2 6 oxygens. 6 oxygens it have -2 oxidation number and 2 oxygens it have -1 oxidation number. So 2x plus 6 -2 plus 2 -1 it equal to, it's not a neutral charge is there. That's why -2. Then 2x minus 12 minus 2 it equal to -2. Then 2x it equal to -12 it equal to 2 minus 2 and those are the zeros 12. Then 2x it equal to 12. Then again x equal to 12 by 2.
సో 6. దెన్ Xd ఈక్వల్ టు +6. ఇక్కడ కూడా సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +6 వస్తుంది. ఓకేనా? సో హియర్ ద లాస్ట్ కాంపౌండ్ H2SO5 దీనికి +6 వస్తుందా లేదా క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. ఓకేనా? క్యాలిక్యులేట్ ఇన్ ది బిలో. సో దీంట్లో ఆక్సిజన్స్ H2SO5 అన్నప్పుడు స్ట్రక్చర్ ఎలా తీసుకుంటున్నాం? సో దీని స్ట్రక్చర్ S డబల్ బాండ్ O డబల్ బాండ్ O బాండ్ OH, ఓకే, బాండ్ OH, బాండ్ O, బాండ్ OH, బాండ్ OH. ఓకేనా? We are taking this one. So it have peroxide bond is the -1 and -1. How many peroxide bonds are there? 2 oxygens. It have -1 oxidation number, and remaining 3 oxygens it have -2 oxidation number. And what is the sulfur oxidation number? Sulfur oxidation number ఏంటి? ఓకే, ఇక్కడ సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసి కామెంట్లో పెట్టండి. ఓకే, వాట్ ఈస్ ద సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్ ఇన్ H2SO5? ఈ కాంపౌండ్స్లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఏంటి? దెన్ క్యాలిక్యులేట్, కామెంట్ ఇన్ బిలో. ఓకే, ద సిక్స్త్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, సిక్స్త్ రూల్, ద మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ టేక్స్ ద లోయర్ ఆక్సిడేషన్ నెంబర్. అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నటువంటి ఎలిమెంట్ తక్కువ ఆక్సిడేషన్ నెంబర్ ఉంది, ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉన్నటువంటి ఎలిమెంట్ ఎక్కువ ఆక్సిడేషన్ నెంబర్ ఉంటుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ట్రైక్లోరైడ్, నైట్రోజన్ ట్రైక్లోరైడ్. You see here the nitrogen oxidation number is -3. Here chlorine oxidation number +1. The nitrogen electronegativity more than the chlorine electronegativity. అంటే నైట్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ కంటే, క్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ కంటే నైట్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మోర్. ఇక్కడ చూడండి, క్లోరిన్కి +1 ఉంటుంది అండ్ నైట్రోజన్కి +3 ఉంటుంది. అంటే దీనికంటే ఇది తక్కువ ఆక్సిడేషన్ నెంబర్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇంకోటి సెవెంత్ రూల్, కాంప్లెక్స్ కాంపౌండ్స్, రూల్ 7, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మెటల్ in all metal carbonyls is 0. అంటే మెటల్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ దేంట్లో? మెటల్ కార్బోనైల్. ఫర్ ఎగ్జాంపుల్ నికెల్ టెట్రాకార్బోనైల్ ఉందనుకుందాం. ఈ నికెల్ టెట్రాకార్బోనైల్లో నికెల్ ఎలిమెంట్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత సార్ అంటే 0 ఉంటుంది. ఓకేనా? దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ 0. ఆల్ మెటల్ కార్బోనైల్స్ అన్నిట్లో కూడా ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0 ఉంటుంది. సో ఇవి ఆక్సిడేషన్ నెంబర్స్ రూల్స్. దీంట్లో మనం చాలా వరకు డిస్కషన్ చేసుకుంటున్నాం కెమిస్ట్రీ ఓనమాల్ ప్రోగ్రాంలో. అందరూ చూస్తున్నారు. ఓకే, ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.